నమస్తే ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నాం. దాదాపు ఈ రోజు అయితే 11 రోజులకు విరమణ చేసిన పరిస్థితి అశోక్ సార్ గారు. అసలు నిరుద్యోగులు ఏం చెప్తారు, విరమణ తర్వాత ఇంకేమైనా ప్రోగ్రామ్ ఉండబోతుందా, లేకపోతే అశోక్ సార్ నెక్స్ట్ ఏంటి కార్యాచరణ అని చెప్పేసి నిరుద్యోగులతో మాట్లాడదు చెప్పండి. ఎన్నో రోజులుగా కూడా నిరాహార దీక్ష చేస్తా ఉన్న పరిస్థితి క్రిటికల్ అని చెప్పిన ప్రభుత్వం కనీసం స్పందన లేదు, కనీసం దీనిపైన కూడా చర్చ చేయని పరిస్థితి. నిరుద్యోగుల తరపున కావచ్చు అశోక్ సార్ నెక్స్ట్ కార్యాచరణ ఏమి ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాంగ్రెస్ పార్టీకి ఒకటి గుర్తు చేస్తా. ఎన్నికల ప్రచారం అప్పుడు 5,000 కిలోమీటర్లు తన సొంత ఖర్చులతోన ఈ పార్టీ గెలుపు కోసం అశోక్ సార్ పోరాటం చేసిండు. అట్లే నిరుద్యోగులు కూడా బస్సు యాత్రలు చేసిరు, ఊరూరా ప్రచారం తిరిగిరు, గ్రామాల తిరిగిరు. ఎందుకు? కనీసం ఆ కృతజ్ఞత ఉండాలి కదా. ఒక మనిషి దీక్ష చేస్తుండంటే కనీసం పరామర్శించకపోగా విరమిస్తుండు అని చెప్తే కూడా కనీసం కాంగ్రెస్ నుంచి కూడా ఒక్క అధినేత గాని ఒక అధిపతి గాని రాకపోవడం దురదృష్టకరం. అసలు ఎక్కడా చూడలేదు. కనీసం మీ సైడ్ నుంచి మీరు వచ్చి నిరుద్యోగులు ఏం చేస్తారు మా అంటే క్వశ్చన్ చేస్తారు, దానికి సమాధానం లేక రాలేదా, లేకపోతే ఆ మనిషి చచ్చిపోనని రాలేదా, మీరు ఆ మనిషి సావనని రాలేదా, మీరు ఎందుకు రాలేదు? ఈ రోజు నిరుద్యోగులు అండ్ కొంతమంది ఉద్యమకారుల మధ్యలోనే సార్ దీక్షను విరమించిండు. ఎలాంటి పార్టీల రంగులు పూయకండి దయచేసి. ఈ రోజు నిరుద్యోగులు ఉద్యమకారులు మాత్రమే ఉన్నారు. మా అందరి సమక్షంలోనే సార్ దీక్షను విరమించిండు. ఆ రోజు మీకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము మేము పనికొచ్చినాము, మాతోనే చేయించుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు. మరి ఈ రోజు ఎందుకు ఒక మనిషి ప్రాణం పోతుంది అని దీక్ష కూసున్న తర్వాత కూడా మీరు ఎందుకు చెల్లిస్తలేరు? మీరు ఆ మనిషి కనీసం విరమించే రోజైనా కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ గాని, ఒక మంత్రి గాని, ఒక ఎమ్మెల్యే గాని, కనీసం ఒక కార్యకర్త అయినా వచ్చే పరిస్థితి లేదు. అంటే మీ పతనానికి మీరే తావు తీసుకుంటున్నారు. మేమెవరం ఏం చేస్తలేం. మీ పతనం స్టార్ట్ అయింది. అశోక్ సార్ అనే కాదు, మేము ఎవరికైనా చెప్తున్నాం, దయచేసి ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోకండి. వీలైతే పోరాడదాం, అందరం కలిసి ముక్కుముడిగా పోరాడదాం, ఉద్యమాలు చేద్దాం. గేట్లు దుంకండి, పోయి టీజీపీఎస్సీ గేట్లు దుంకండి, ఆ సచివాలయం గేట్లు దుంకండి. అంతే తప్ప ఆమరణ నిరాహార దీక్షలు చేసి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి దయచేసి. ఆత్మహత్యలు ఇలాంటి వాటి వల్ల మీ కుటుంబాలు బాధపడతాయి తప్ప మిగతా వాళ్ళంతా బానే ఉంటారు. మీ కుటుంబాలకే మీరు లేని లోటు తెలుస్తుంది, మిగతా కుటుంబాలంతా మంచిగా ఉంటాయి. 2 రోజులు మాట్లాడుకుంటారు, మర్చిపోతారు. కాబట్టి ఎవరు కూడా నిరుద్యోగులే గాని, ఉద్యమకారులే గాని ఆమరణ నిరాహార దీక్షలు గాని, ఆత్మహత్యలు గాని చేసుకునే ప్రయత్నాలు చేయకండి దయచేసి. ఇది ఒకటే మేము వేడుకుంటున్నాం. మద్యం దుకాణాల నోటిఫికేషన్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వానికి నిధులపైన ఎందుకు లేదు? నోటిఫికేషన్ ఇవ్వమంటే కనీసం స్పందించలేదు, కానీ మద్య దుకాణాలు అయితే కరెక్ట్ టైం కి కూడా పెడుతున్న పరిస్థితి. ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే ఈ నోటిఫికేషన్ లాగుతాయి గానీ అవి మాత్రం ఆగవు. ఎందుకంటే సారా తాగొచ్చి వీళ్ళని కొడతారుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేమంటారు, ఊర్లో దొరికే కళ్ళు తీసుకొచ్చన్నా వీళ్ళు తాగన్నా వీళ్ళని కొడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్ట్ షాప్ లాపితే. అందుకే ఆ నోటిఫికేషన్ కరెక్ట్ టైంకి ఇస్తారు. ఎందుకంటే కమిషన్ వస్తుంది వీళ్ళకి. నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇస్తే ఏమొస్తుంది? వీళ్ళకి ఏం రాదు, జీరో. కాబట్టి వాళ్ళకి ఆ బెల్ట్ షాపుల నోటిఫికేషనే ఇంపార్టెంట్. మొత్తం తాగుబోతులు కావాలి, మొత్తం నాశనం అయిపోవాలి. నిరుద్యోగులు మాత్రం బాగుపడొద్దు, వీళ్ళకి ఉద్యోగాలు రావద్దు, వీళ్ళకి నెల జీతం ఇవ్వాల్సి వస్తుంది. ఇదే బెల్ట్ షాపులు పెడితే వీళ్ళకే సగం ఇన్కమ్ వస్తుంది కదా. అందుకే బెల్ట్ షాపుల నోటిఫికేషన్లు ఇస్తున్నారు. 14 రోజులు నిరాహార దీక్ష చేసిన అయినా ప్రభుత్వం కనీసం చర్చ చేయలేదు. దీనికి సంబంధించి ఏంటి కూడా అసలు త్వరలో చేస్తాం ఏ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు రాని పరిస్థితి. మరి నెక్స్ట్ కార్యాచరణ ఏమి ఉండబోతుంది అశోక్ సార్ విషయంలో కావచ్చు, నిరుద్యోగులందరి సమక్షం? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చాలా శాంతియుతంగా ప్రయత్నాలు చేసినాము, నిరసనలు తెలిపినాము, పర్మిషన్లతోటి ధర్నాలు చేసినాము, ముట్టడిలు కూడా చేసినాము. నేను చెప్పినట్టుగానే కొట్టుడు ఒకటే బాగుంది. దొరికిన ఎమ్మెల్యేని దొరికినట్టు చితకబాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లలో చితకబాదితని ఎట్లా ఓట్లని మన ఇంటి ముందరికి వచ్చిర్రో చితకబాదండి. చితకబాదినాకనే ముచ్చట. తర్వాత విషయం తర్వాత చూసుకుందాం. వాళ్ళకి దెబ్బలు పడేదాకా వాళ్ళు స్పందించరు. వాళ్ళకి నొప్పి తెలవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులు గాని, ప్రజలు గాని అందరు ఎట్లా ఇబ్బందుల పాల్పడుతురో వాళ్ళకి తెలియాలి. ఫస్ట్ వాళ్ళకి తెలియదు ఇప్పటిదాకా. వాళ్ళు గెలిచిరు, పదవులు తెచ్చుకున్నారు, నెల జీతం వస్తుంది, వాళ్ళకి ఏ బాధ లేదు. ఇక్కడ ఎవరన్నా నష్టపోతున్నారు అంటే రైతులు, ప్రజలు, పింఛన్దారులు, ఇలా మా నిరుద్యోగులు మేం నష్టపోతున్నాం. మాకు నెల ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు, రైతులకు పెన్షన్లు లేవు, యూరియా బస్తాలు దొరుకుతలేవు. ఇలా 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినప్పటికీ వీళ్ళకి స్పందన లేదు. ఎందుకంటే అవన్నీ వాళ్ళు కూడా క్యూలో నిలబడి యూరియా బస్తా కోసం వెయిట్ చేసి ఆ బాధ తెలిసేది. నిరుద్యోగుల కోసం సంవత్సరాల తరబడి చదివితే ఆ బాధ తెలిసేది. పెన్షన్ల కోసం నెల పోస్ట్ ఆఫీస్ లో పోయి చూస్తే ఆ బాధ తెలిసేది. వీళ్ళకి ఏం తెలియదు కాబట్టి, ఏ నొప్పి లేదు కాబట్టి వాళ్ళు అడగక ముందే జీతాలు వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయి. కాబట్టి వాళ్ళకు నిరుద్యోగుల బాధ గాని, ప్రజల బాధ గాని, సొసైటీ బాధ గాని వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ 2 సంవత్సరాలు ఎంత అనుభవిస్తారో, ఎంత దోచుకుంటారో దోచుకోండి. ఆ తర్వాత మీరు తిరిగి వచ్చే పరిస్థితి మాత్రం లేదు.
ఇట్స్ ఛాలెంజ్ చెప్తున్నాం. ఒకవేళ మీరు వస్తే మా పేర్లే మార్చుకుంటాం, మా పేరు నిరుద్యోగులమే కాదు మేము. ఏ ప్రభుత్వం నుంచి కనీసం ఏ నాయకుడు కూడా వచ్చి పరామర్శించని పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఇస్తాం విరమించుకోవడం అని చెప్పేసి కూడా కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా ఎవరు పెట్టలేదు కాంగ్రెస్ నాయకులు. అలా ఏం చెప్పాలనుకుంటున్నాం మనం నిరుద్యోగులు? ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది మేము. ఇప్పుడు రియాజ్ సార్ కానీ, తర్వాత బలమూరి వెంకట్ కానీ, అదేవిధంగా కోదండరామ్ సార్ కానీ, వాళ్ళకి మేము ఇస్తే ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఏసీ కార్లు, ఏసీ రూమ్లు వచ్చి చల్లగా పడుకొని ఉన్నారు వాళ్ళు. మా నిరుద్యోగుల బాధ వాళ్ళకేం తెలుస్తుంది? ఎండకు ఎండుతున్నాం, వానకు దడుస్తున్నాం, చలికి చలి నిప్పును కాల్చుకుంటున్నాం, వేడి కాల్చుకుంటున్నాం. వీళ్ళకి ఏం తెలుస్తుంది మా బాధలు? ఇవాళ రోడ్ల మీద వస్తే తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఆ రోజు నిరుద్యోగులు జైత్యాత విజయోత్సవ యాత్ర పెట్టిరు, అశోక్ నగర్ లో చేసిరు, దిల్షుక్ నగర్ మొత్తం తిరిగి చేసిరు. ఇవాళ కనబడతలేదా వీళ్ళకి? గతంలో కూడా నిరాహార దీక్ష చేసినప్పుడు సారు వీళ్ళు వచ్చిరు కదా, బలమురి వెంకట్ మేము చేస్తామని ప్రభుత్వంతో దిద్దుల శ్రీధర్ బాబుతో చర్చలతో కూర్చోబెట్టారు కదా. ఇప్పుడు ఎటు నిద్రపోయారు? ఇప్పుడు వాళ్ళకి చల్లగా ఏసీ కార్లు దొరికినాయి, ఏసీ రూమ్లు దొరికినాయి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు బుగ్గ కార్లు దొరికినాయి. రయ్యమని తిరుగుతా ఉన్నారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఇలా 14 రోజుల నుంచి ఒక వ్యక్తి చేస్తా ఉంటే నిమ్మకు నీరు లెక్క లేని దున్నపోతు మీద వర్షం పట్టట్టుంది ఈ ప్రభుత్వానికి. అందుకనే ఎట్లి పరిస్థితిలో ఇప్పుడు దసరా సెలవులు ఉన్నాయి, ఎన్నికల కోడ్లు వస్తున్నాయి. మరి సార్కి ఆరోగ్యం మేము కూడా కాపాడుకోవడం మంచిది కాబట్టి ఉద్దేశంతో మా నిరుద్యోగులమే అందరూ కలిసి సార్ మీరు దీక్ష విరమింపజేయండి అని చెప్పేసి మేము కొట్లాడి ఇలా సార్కి ఏదో ఒకటి నచ్చజెప్పి మేము సార్ని ఇలా దీక్ష విరమింపజేయడం జరిగింది. కనీసం దీక్షకు సపోర్ట్ చేయకపోగా, కనీసం నిరుద్యోగుల పక్షాన మాట్లాడకపోగా కాంగ్రెస్ నాయకులు కొందరు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఇతను ఏదైనా తెలంగాణ ఉద్యమకారుడు, ఇతను ఎందుకు నిరుద్యోగుల తరపున లేకపోతే నిరుద్యోగ ఎందుకు ఇతను నిరాహార దీక్ష చేయాల్సి వస్తే స్వలాభం కోసమే, ఏదైనా పదవి కోసమే ఇట్లాంటివి చేస్తా ఉన్నాడు అని చెప్పేసి కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు అన్న? ఇప్పుడు కొట్లాడిన తెలంగాణ ఉద్యమంలో సారు ఒక పాల్గొన్నారు. అప్పుడు ఉద్యోగాలు వస్తాయి, నియామకాలు వస్తాయనే ఉద్దేశంతో కొట్లాడారు. నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని కొట్లాడారు. దాని తర్వాత 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం మాకు ఇబ్బంది పెట్టింది. అదే విధంగా ఈ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళా బస్ యాత్ర చేసిరు సార్. ఏ స్థాయి నుంచి వచ్చినో తెలియదు ఆయనకి. ఇప్పటికీ సార్ వ్యవసాయం చేస్తుండు, చిన్న కుటుంబం నుంచి వచ్చిన గౌరవ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఒక నిరుద్యోగులు ఎంత కష్టపడతారు, వాళ్ళకు కోచింగ్ సెంటర్లకు కానీ, వాళ్ళ హాస్టల్ ఫీజులకు కానీ, వాళ్ళకు చదువుకునే రీడింగ్ హాల్లకు కానీ వాళ్ళు ఏ విధంగా ఖర్చులు అవుతాయి అని చెప్పేసి ఆయనకు తెలుసు. సాధారణ వ్యక్తి నుంచి వీళ్ళకు మాట్లాడడమే తప్ప ఏమైనా చేయడానికి మాత్రం చేతగాని ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వం అట్లా చేసింది, ఈ ప్రభుత్వం కూడా అట్లా చేసింది. ఈ గత 12 సంవత్సరాల నుంచి, అంతకుముందు 3-4 సంవత్సరాల నుంచి నిరుద్యోగులే ఇబ్బంది పడతా ఉన్నారు తప్ప ఏ రాజకీయ నాయకులు ఇబ్బంది పడతలేరు. అర్థమైందా? 10 సంవత్సరాలు వీళ్ళు నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఇవాళ మా గురించి మాట్లాడే స్థాయి వీళ్ళకి లేదు. ఇవాళ ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది మేము కాబట్టి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇట్లాంటి జూటా మాటలు, పనికిరాని మాటలు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం వాళ్ళ పరిస్థితికి మంచిది కాదని చెప్పేసి వాళ్ళకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా స్పందించిన పరిస్థితి. నెక్స్ట్ మరి నిరుద్యోగుల తరపున ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది? ఇప్పుడు ప్రభుత్వం స్పందించలేదు. రేపు దసరా వచ్చిన తర్వాత నిరుద్యోగులు అందరం కలిసి సార్లు కూడా ఆరోగ్యాన్ని కొంచెం సిట్రేట్ అయిన తర్వాత మేమందరం రోడ్ల మీదకి వచ్చి, మొన్న దిల్షుక్ నగర్ లో చూపించిన మా సత్తా ఏందో, ఇప్పుడు అన్ని చోట్లలో అన్ని జిల్లాల నుంచి మళ్ళా ఒక బస్ యాత్ర లాగా చేసి వీళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బరాబర్ బుద్ధి చేస్తాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము బస్ యాత్ర చేసినాం కదా, అదే విధంగా మళ్ళీ యాత్ర లాంటిది చేసి ఈ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ విధంగా మేము గద్దెనెక్కిచ్చినామో ఆ విధంగా మేమే నిరుద్యోగులు ఈ స్థానిక సంస్థల్లో నిలబడి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం మేము తప్పకుండా. అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష విరమించడం అంటే అది ఎంతో వేల మంది నిరుద్యోగులు అడుకోవడం వల్ల దీక్ష విరమించిండు. రెండోటి, అశోక్ సారు ప్రభుత్వ ఆస్తులు అడిగినా అంత ఆస్తులు అడిగినా రాజ్యాంగబద్ధంగా నిరుద్యోగులకు మీరు హామీ ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగులు సంవత్సరం తిరగక ముందు ఇస్తున్నారు కదా, ఏమైందాన్ని గాంధీ భవన్ ముట్టడి చేసిండు, సెక్రటరీ ముట్టడి చేసిండు, నిరసన వ్యక్తం చేసిండు, పోస్టల్ కార్డు వ్యక్తం చేసిండు. అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నిరసన వ్యక్తం చేసిన స్పందించకపోయేసరికి ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. ఆమరణ నిరాహార దీక్ష 12 రోజులైనా కూడా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు నువ్వు సీఎం సీటు ఎక్కినట్టే మా నిరుద్యోగుల పుణ్యమే కదా. తెలంగాణ ఏర్పడిందంటే నిరుద్యోగులు ఎంత అమరవీరులు త్యాగ ఫలితమే కదా. అంటే ఈ రోజు నువ్వు రాజభోగం అనుభవిస్తున్నావు అని చెప్పి నిరుద్యోగులను పక్కన పెడతావా? నిరుద్యోగుల పక్షాన ఒక మేధావి పోరాటం చేసినప్పుడు కనీసం ఆ మహానీయుని పలకరించడం కూడా మీకు చేత కదా. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు నిద్రపోతున్నారా? సీఎం గారు మీరు విద్యాశాఖ మినిస్టర్, మీరు అదే విద్యాశాఖ ఇంకొకరికి ఇచ్చింటే ఈ రోజు విద్యాశాఖ మినిస్టర్ వచ్చేవాడు కదా. అంటే మీకు ఎందుకు అంత అహంకారం? ఖబర్దార్ రేవంత్ రెడ్డి,
ఏదేమైనా ఈ రోజు అశోక్ సార్ నిరాహార దీక్ష విరమించినంటే ప్రభుత్వం పైన ఒత్తిడి చేయరనుకోకండి. ఖచ్చితంగా కార్యాచరణ ఉంటది. మీ ప్రభుత్వం పైన మీకు ఏ విధంగా ప్రెషర్ చేయాలో అంతవరకు ఖచ్చితంగా ప్రెషర్ చేస్తాం. మీరు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 40,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటున్నావు కదా, మళ్ళీ ఇంకా 1,60,000 బాకీ ఉన్నావు కదా. ఆ 1,60,000 తక్షణం ఒక 50,000 నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు కదా. అశోక్ సార్ డిమాండ్ అదే కదా. అశోక్ సార్ ఎందుకొరకు ఆమరణ దీక్ష చేస్తున్నారు? మీకు ఇంత జ్ఞానం లేదా? ఈ కోదండరామ్ గారికి ఒకటే అడుగుతున్నా, మా లైబ్రరీ గారికి ఎన్నో సార్లు వచ్చినావు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమన్నావు? కత్తులు వాళ్ళకి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఏం చేస్తా, నేను యుద్ధం చేయాలంటే నాకు కత్తులు కావాలి కదా అన్నావు. మళ్ళీ ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతినిధి ఎమ్మెల్సీవి, మరి ఈ రోజు నీకు కత్తులు ఇచ్చినావు, నువ్వు ఏం చేస్తున్నావా? నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. మా లైబ్రరీకి వచ్చిన ఎన్ని వాగ్దానాలు వేసినావు, ఆకులు మరలు కానీ ఒకటే అడుగుతున్నా. విద్యా వ్యవస్థ పైన మీరు కమిటీ ఏర్పరిచిండు, మళ్ళీ మీ కమిటీ రిపోర్ట్ ఏమైంది, ఎటుపోయింది? అంటే ఇలాంటి మేధావులందరూ మీరు పక్కదోలో పట్టిస్తారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి నెక్స్ట్ కార్యాచరణ ఏముండబోతుంది మరి? అన్న. కార్యాచరణ ఖచ్చితంగా ప్రభుత్వం పైన చెప్పడం కానీ చేసి చూపడం ఉత్తమం. మేము ఏదైతే చెప్తున్నామో మా లైబ్రరీ ముందే వ్యాన్ల కొద్ది సీఎల్ని ఎస్ఐలను పోలీసులను బందోబస్తులు పెడుతున్నాం. ఇప్పుడు అశోక్ సార్ కొరకు మేము వస్తుంటే రమేష్ నాయక్ సార్ ఎట్టి వెళ్తున్నావు, ఏది గ్యాంగ్ అని అడుగుతున్నాడు. అరే నేను మేము గ్రూప్ 1 పైన కాదు, ఆడ మా గురువు గారు నిరాహార దీక్ష విరమిస్తున్నాడు, మేము ఆయనకు మద్దతుగా పోతున్నాం అంటే అప్పుడు వెహికల్ తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు మేడం. వాళ్ళని చూసి వచ్చే వాళ్ళు కూడా రాలేదు స్టూడెంట్స్. మేము అందరం ఇన్వైట్ చేసుకొని అసలు ఆటలో కట్టుకొని వర్షాన్ని తడుచుకొని వస్తున్నాం. ఎందుకొరకు ఆయన మా కోసం ప్రాణాన్ని పండంగా పెట్టి ఈరోజు ప్రాణం పోయే స్థితిలో ఉంటే వద్దని చెప్పి మేము వేడుకుంటున్నాం. కత్తితో సాధించండి, కలంతో సాధించవచ్చు అంట. మేము ఖచ్చితంగా మేము కత్తులు పెట్టుకొని రాం, మేము కట్టలు తీసుకొని రాం. మా రాజ్యాంగబద్ధంగా మా హక్కులు మేము సాధించుకుంటాం.